హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ డూ ఇట్ విత్ శ్రీదివ్య. యాక్చువల్లీ ఈరోజు నేను నూడిల్స్ చేస్తున్నానమాట. నూడిల్స్ చేసుకోవడానికి ఫస్ట్ వాటర్ తీసుకోండి అండ్ కొంచెం వెడల్పుగా ఉండే దానిలో తీసుకోండి. కొంచెం ఈజీగా కుక్ అవుతుంది. అండ్ వాటర్లో సాల్ట్ ఆర్ గల్లుప్పు అండ్ ఏది అవైలబిలిటీ అని తీసుకోండి. కొంచెం ఆయిల్ అండ్ ఎందుకంటే నూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయి. అండ్ నేను హక్కా నూడిల్స్ యూస్ చేస్తున్నాను. దీనిలోనే ఆల్రెడీ ఒక మసాలా ఇచ్చారనమాట, హక్కా నూడిల్స్ మసాలా అని, నూడిల్స్ మసాలా. అండ్ ఇది మంచిగా కుక్ చేసుకోండి. మీకు నూడిల్స్ కుక్ అయిందా లేదా అని ఒక నూడిల్ పట్టుకుని జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేస్తే 2 పీసెస్ అయిపోవాలన్నమాట. అలా అయిందంటే మనకు కుక్ అయిపోయినట్టు. మొత్తం వాటర్ అంతా సెపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నార్మల్ నూడిల్స్ కంటే. సో అందుకని నేనేం కూల్ వాటర్ యాడ్ చేయలేదన్నమాట. నార్మల్గా మీకు ఓవర్ కుక్ అయిపోతుంది అనిపిస్తే కనుక కొంచెం కూల్ వాటర్లో యాడ్ చేస్తే అది ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నేను నా స్టైల్లో చేస్తానని చెప్పాను కదా, సో అందుకని ఒక గ్రేవీ టైప్లో నేను మిక్సర్ మసాలా అనుకోండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ టమాటో ప్యూరీ కోసం చేశాను అనమాట. బాండీ పెట్టుకొని ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ ఏదైతే నేను మిక్సీ చేసుకున్నానో అది మంచిగా ఫ్రై అవ్వనిచ్చానమాట. ఒక 1 or 2 minutes మంచిగా ఫ్రై అవ్వనిస్తే ఆ పచ్చి స్మెల్ అంతా పోతుంది. నేను ఫ్రై చేయించాను. అయితే ఫుల్ వేడిగానే నేను యాక్చువల్లీ కూల్ వాటర్లో యాడ్ చేయలేదు. నాకు ఇవి కొంచెం కుక్ అవ్వలేదు అనిపించింది అనమాట. ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. బయట మనం తింటాం కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, అలా లేవు, కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. సో అందుకని నేను చేయలేదన్నమాట. అండ్ అది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేయడానికైతే నాకు చాలా కష్టపడ్డాను. ఎందుకంటే అది మొత్తం మనం అంత ఎక్స్‌పర్ట్‌లేం కాదు కదా. అది మిక్స్ అవ్వట్లేదు. అది చాలా ఇబ్బంది పెట్టిందనమాట. సో అదంతా అయిన తర్వాత నేను మసాలా ఇచ్చారు కదా వాళ్ళు, ఒక ప్యాకెట్ వేసుకున్నాను. అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. టేస్ట్ అయితే ఓకే. నేనైతే బాగా వచ్చిందని అయితే నేను చెప్పను కూడా. దీనికంటే 60 రూపీస్ 80 రూపీస్ పెట్టి బయట నూడిల్స్ కొనుక్కు తింటే చాలా బెటర్. బట్ ట్రై చేయండి, నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్